కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు, బుల్డోజర్ పెడుతున్నారు, దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు, బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం. మరి గతంలో మీరే కదా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు? అసలు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు 10 ఏళ్ళు. బతుకమ్మ కుంటను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసిర్రు? ఆయన ఇంకో 2-3 దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తుండు. ఎన్విరాన్మెంట్ వస్తుంది. చెరువులు ఉంటే, చెరువులో నీళ్లుంటే నీళ్ళ గ్రావిటీ కూడా పెరుగుతుంది. కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది, ఎందుకు ప్రజలు ఓడగొట్టిండ్రో తెలుసుకో. అంతేగాని ఎంతసేపటి మూసి పోతుంది, మూసిలో కోట్లు తినేస్తున్నారు. మీరు కూడా 10 ఏళ్లలో తిన్నదే కార్యక్రమం కదా. ఒక మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి. ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడగొట్టే ఇంట్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడ చూసినా మీరే కబ్జాలు చేసిండ్రు. ఇవాళ అవి బయటికి తీస్తుండే ఆయన హైడా కమిషనర్. దానివల్ల ప్రభుత్వానికి లాభం అవుతుంది. దానివల్ల ప్రభుత్వ భూములు వస్తే 2 బెడ్రూమ్ కూడా కట్టవచ్చు కదా. అది ప్రయత్నం చేస్తుంటే పొద్దున్న లేస్తే మీ ఇక్కడ కబ్జా చేసిన నేను ఇంతవరకు అని పేరు చెప్పని చెప్తున్నా. సుధాకర్ రెడ్డి అనేటోడు నీ పార్టీ ఇన్ఛార్జ్ అట. ఆయన ఏది అంబర్పేట కాన్స్టిట్యూన్సీ వాడే కబ్జా చేసినాక నువ్వు మాట్లాడుతున్నందుకైనా నాకు అర్థం కాదు. కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకో. చెడు ఉద్దేశంతో చెప్తలేను. రాజకీయం అంటే ఏది అన్యాయం ఉంటే దాన్ని బరాబర్ ఎక్స్పోజ్ చేయడం. మేము కూడా మీ 10 ఏళ్లలో ఇక్కడ అన్యాయం జరిగిన మేము కూడా మాట్లాడినాం. కానీ ఇది ఒక డెవలప్మెంట్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి గారు తినేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఆయన దగ్గర ఏ కాయిదాలు ఉన్నాయట? కోర్టులకు కూడా గెలిచేస్తుంది. మళ్ళా మాటికి వాడు కోర్టులో పోయి ఏదో విధంగా దీన్ని ఆపాలని చూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఏమైతే తెలుసా, ఈ చుట్టుపక్కల ఉన్న జనం మరల పడితే ఏమైతుంది పరిస్థితి? వాళ్ళు ఓపిక నశించకపోతే ఫైనల్ గా ఏం చేస్తారు? ఇప్పటి కూడా కేసులు వేస్తాడు ఆయన. నీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి పోయి? అది చెరువు గూగుల్లోకి చూస్తే తెలుస్తుంది. మా చిన్నప్పటి నుంచి మేము బతుకమ్మ మా అక్కలు ఆడినరు, మా చెల్లెళ్ళు ఆడినరు. దాన్ని నువ్వు కబ్జా చేస్తుంది. ఏదో మొహమ్మద్ ఆజం దగ్గర కాగితం. ఇంకోటి కూడా జ్యోతిరావు పూలేది కూడా మొహమ్మద్ ఆజంది ఎక్సెస్ ల్యాండ్. దాని గురించి కూడా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న బడుగు బలైన వర్గాలకు ఒక ఏది హాల్ ఉంటే కూర్చోవడానికి కానీ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఆడిటోరియం కట్టియాలనేది నా ఆలోచన. బతుకమ్మ కుంట ఇది బాగైందని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అయ్యో మంచి పని అయిందని అంటారు. దాన్ని పట్టుకొని ఆడకూర కొడుతున్నారు. ఇప్పటిదానికా 4-5 చెరువులను కూడా కాపాడిండు ఆయన. అది గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తున్నారు. ఏం లేదు, సర్వే 23 ఉంటే దాన్ని 24 చేయడం, అమ్ముకోవడం. మీ ప్రభుత్వంలో ధరని పెట్టి ఎంత అన్యాయం చేసిరు, ఎంతమంది నోట్లు కొట్టేసిరు. మీరు ఎందుకు మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఏమంటే ముఖ్యమంత్రి మంచి పని చేస్తే మంచి అని ఉండి, చెడు పని చేస్తే చెడు. ఏం తప్పు చేస్తున్నాడు? హైడాన్ పెట్టి ఇవాళ భూములను రక్షిస్తుడు, ఎన్విరాన్మెంట్ చేస్తున్నాడు, ఏది చెరువులను రక్షిస్తుడు. అదేవిధంగా ఏది మూసి పొడుగా ఈ కల్మిషం పోవాలి, మంచి నీళ్ళు ఉండాలి అనే ఆలోచనతో ఇతర దేశాలలో పోయి ఈ రివర్లు ఏ విధంగా బాగు చేస్తున్నారని ఆయన సర్వే చేస్తుంటే దానికి కూడా స్టేట్మెంట్ ఇస్తారు. ఇది కోట్లు ఉన్నాయి, మీరు ఎన్ని కోట్లు సంపాదించారు. ఆఖరి మీ చెల్లెనే చెప్తున్నది మీరు అన్యాయం చేసిరని చెప్తున్నా లేదా? కాళేశ్వరం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఎంత డబ్బు వచ్చింది? మరి ఆ డ్యామ్ ఉన్నదా?
అదే నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు, అదే విధంగా ఏది శ్రీరామ్ సాగర్ మేము ఎప్పుడో కట్టించినాం ఆనాడు నెహ్రూ గారి జమానాలు. ఇప్పటి వరకు కూలలే, లింక్ లేదు, ఏం లేదు. మీదైతే సింక్ అయిపోయింది. కూలడం వేరు, సింక్ కావడం అంటే భూమిలో ఏమున్నదో మీరు చూడలే, భూమిలో ఏమున్నదో మీకు తెలియదు. ఎవడగాని ఇల్లు కట్టుకుంటే కింద రాయి ఉన్నదా, నీళ్లు ఉన్నాయా అన్ని చూస్తారు. డబ్బ కట్టేసిరు, కోట్ల రూపాయలు ప్రజల డబ్బంతా నాశనం చేసిందా లేదా? నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారిని అడుగుతున్నా, సుధాకర్ రెడ్డి ఎవరే? మీ పార్టీ ఇన్ఛార్జ్ కదా, వాడే కబ్జా చేసే. మీ నాన్న కూడా అన్నాడు, అమ్మంతారా నేను ఉస్మానియాలో చదివేటప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయేది, ఇక్కడ చెరువు ఉండేది. ఆ చెరువును మీ పార్టీ వాడు కాపాడుకు కబ్జా చేస్తే ఎన్నడన్నా నోరిప్పిర్రా? మీ చెల్లెలు కవితమ్మ యావత్ భారతదేశంలో బతుకమ్మ తీసుకుపోయి అమెరికా, లండన్ లో నడిపించింది. కానీ ఇక్కడ బతుకమ్మ కుంట దగ్గర ఉన్నటువంటి చెరువును కాపాడాలి. ఇవాళ మేము కాపాడినాం, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మాటికి కేసులు వేస్తారు. ఏం చేస్తారట? ఇక ఆఖరికి తిరగబడతారా బాబు, అరే నువ్వు ఇక పిచ్చి పనులు బంద్ చేయి. ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ, కోర్టు కూడా ఇచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది చెరువు అని. అన్ని నిరుజు అయిన వాళ్ళు రోజు స్టేట్మెంట్ అయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో పోయి ఇదే దోచుకుంటున్నారు. బుల్డోజర్ ఎడబెడుతున్నారు. అన్యాయం జరిగిన దగ్గర, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దగ్గర రంగనాథ్ గారు బుల్డోజర్, ఊరికే ఎవరి వారు బుల్డోజర్ కాదు, ప్రభుత్వ భూములు కాపాడితే 2 బెడ్రూమ్ కట్టవచ్చు, ఇండస్ట్రీ రావచ్చు, 10 మందికి ఉద్యోగాలు రావచ్చు. ఈ విధమైనటువంటి భాష బంద్ చేయమని చెప్తున్నా. లేకుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి నేను ఒకసారి కాలిస్తే ప్రజలందరూ కోపం మీద ఉన్నారే. బతుకమ్మ గుడి ఇంత మంచిగా అయింది, వాకర్స్ వస్తున్నారు, మంచి వాతావరణం అయింది, చూడడానికి బాగుందని అందరూ సంతోషపడే టైంలో అనవసరంగా హైడాను అన్పాపులర్ చేయాలి. ఏ విధంగానన్నా ఏది జూబ్లీ హిల్స్లోకి దీనికి దానికి ఏం సంబంధం రా బాబు? ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినా? మహాత్మా జ్యోతిరావు పూరి ఆడిటోరియం గురించి కూడా చెప్పిన. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.